రైట్. సో చంద్రశేఖర్ గారు, ఫైనల్గా మీరేం చెప్తారు? అంటే ఎగ్జిట్ పోల్స్ ఇందాక మధు గారు అన్నట్టు ఒక 5 సీట్ల వరకు డిఫరెన్స్ ఇస్తున్నాయి అంటే అది మేబీ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది చూడాలి. 250 సీట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక 5 ఇటు ఇటు ఇచ్చారంటే ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. 36 వచ్చినా 40 వచ్చినా పెద్ద తేడా రాదు. ఉన్నవే 70 సీట్లు అయినప్పుడు 36 అధికారం చేపట్టడానికి హక్కు కల్పించే నంబర్ అయినప్పుడు 35 to 40 యువతలకి ఇచ్చి ఆయనకి 32 to 37 ఇస్తే గెలిస్తే వాడు గెలుస్తాడు, లేకపోతే వీడు గెలుస్తాడని చెప్పడం కదా. అప్పుడు ఇక నువ్వు చేసింది ఏముంది చర్చ? అది ఊళ్ళో కూర్చున్న ముసలమ్మ కూడా చెప్తుందిగా, గెలిస్తే వాడు గెలుస్తాడు లేకపోతే వీడు గెలుస్తాడని ఎవరన్నా చెప్తారు కదా. అది ఇంకోటి అన్నగారు చెప్పారు, అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తిని రాజకీయంగా ఎదగనివ్వకూడదు అనేదే మోడీ గారు అండ్ బీజేపీ యొక్క టార్గెట్ అని. రాజకీయం అదే చేసేది, ఇదే నీళ్లు పోసి ప్రత్యర్థిని పెంచి పెద్ద చేసి యుద్ధం చేయదు. ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేసుకోవటమే రాజకీయం. కాబట్టి చేస్తారు. కేజ్రీవాల్కి దక్కిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఢిల్లీ ఒక కార్పొరేషన్ స్థాయిలో ఉంటాం. అది ఏ బీహార్ ముఖ్యమంత్రిగానో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగానో ఆయన ఉండి మోడీ గారితో యుద్ధం చేయమంటే పులుసు కారుతుండేది. ఎందుకంటే 400 స్థానాలు 300 స్థానాలు నిలబెట్టుకోవటం అంటే చిన్న మాట కాదు. 60-70 ఉన్నాయి, ఒకటొకటి ఏంటి కార్పొరేషన్ డివిజన్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. అదే ఇంత చిన్న ఢిల్లీలో 70 సీట్లు ఎందుకున్నాయి చెప్పండి? 70 మంది ఎమ్మెల్యేలు ఏంటి అంటే ఆ ఎమ్మెల్యే మన కార్పొరేటర్తో సమానమని అర్థం. దాదాపు 1,50,00,000 కదా. 1,50,00,000 కంటే ఇంతమంది ఉన్నారు. చిన్నది కాబట్టి ఆయనకి టైం దొరుకుతున్నది. ఎందుకంటే సగం వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతుంది కాబట్టి ఈయన విస్తరించింది కూడా ఎక్కడికి? పక్కనున్న పంజాబ్కి. అది ఎంతది? సగం రాష్ట్రం. సగం పాకిస్తాన్లోకి పోయింది, సగం మిగిలింది మనకు. ఆ సగంలో ఆల్రెడీ ప్రో హిందుత్వం ఉన్న ఒక సిక్ పార్టీ ఉంది. అక్కడ ఈయన కాంగ్రెస్ ఏదైతే సెక్యులర్ రాజకీయం ఉందో అందులోకి ఈయన చొరబడ్డాడు. ఈయన చొరబడ్డమని చిన్న చిన్నగా చూడండి. పెద్దదైన రాష్ట్రాల్లో ప్రభావం ఏమైనా చూపించాడా? మన దగ్గర జనరల్ ఎలక్షన్లో కూడా 20 మంది 21 మంది నిలబడ్డారు. గెలిచారా? ప్రభావం చూపించారా? 5% 6% ఓట్లు ఏమైనా చీల్చారా? లేదు, చీల్చలేదు. అది చిన్నది కాబట్టి ఆయనకు సమయం దొరికింది. చిన్నగా ఉన్నప్పుడే కొడదామని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ చేతిలో ఉండి మున్సిపాలిటీ బీజేపీ చేతిలో లేదా అంటే మరి ప్రజలు ఎవరిని కోరుకున్నారని అర్థం? అదే ఓటర్లు, అదే స్థానం, నీ లిమిటెడ్ స్టేట్ ఎంత ఉందో అంతే ఉంది, నీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంతో ఉంది అంతే ఉంది. మరి వీళ్ళే మున్సిపల్ స్థాయిలోకి వచ్చినప్పుడు వాడిని గెలిపించారే. మరి నువ్వే మహానాయకుడు, నువ్వే మా కోరికలన్నీ తీర్చిన వాడు అయితే బీజేపీ అసలు గెలవను కూడా మొన్నటిదాకా ఉన్నదే. ప్రజలు ఇంకొక అన్నగారు చెప్పారు, వారి పేరు మర్చిపోయినా, వాడు ఏ అవినీతి చేశాడు, ఎందులో ఇరుక్కున్నాడు, జైల్లో పోయినాడా, మాకు అనవసరం, మాకు ఇవ్వాల్సిన స్కీములు మాకు ఇచ్చాడా లేదా, మేము లబ్ధి పొందామా లేదా అన్నదే ఓటర్ ఆలోచన చేస్తున్నాడంటే వాడు దేశహితం కోరుతున్న ఓటర్ కాడు. నాకు 5,000 ఇస్తే నేను ఏదైనా చేస్తానంటే బంగ్లాదేశ్ నుంచి దూరి దొంగ కార్డు తీసుకొని ఓట్లు వేస్తున్నవాడు నువ్వు కూడా ఒకటే కదా. నీకు ఒక నేషనల్ విజన్ ఉండాలి, స్టేట్ విజన్ ఉండాలి. అంటే ఆ అవినీతి ప్రూవ్ చేయగలిగితే, ప్రూవ్ అయినప్పుడు అలా ఆలోచించకుండా ఉంటే తప్పు. కానీ వేసిన మచ్చ 1947లో మొట్టమొదటిసారి మనకు గవర్నమెంట్ ఏర్పడ్డ దగ్గర ఫస్ట్ యుద్ధంలో జీపులు కొనటం దగ్గర అవినీతి స్టార్ట్ అయింది. అప్పుడు మచ్చలేని మహానాయకుడే కదా మనకు ప్రధానమంత్రి. ఆయన అనుంగు మిత్రుడే కదా యుద్ధం కోసం కానీ సామాగ్రి కొన్నవాడు. డొక్కు జీపులు ఎట్లా కొన్నాడు? ఫస్ట్ స్కామ్ అక్కడ జరిగింది. అక్కడి నుంచే మనం పుట్టక నుంచే ఆ అవినీతిని పూసుకొని పుట్టాం. ఆ పుట్టుమచ్చ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు అన్నగారు చెప్తూ ఆ బీజేపీ పార్టీలు కొలదేస్తుంది, రాష్ట్రాలు రాకుంటుంటే ఇదే మొన్న రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అయిపోయేదాకా అదే చూసాం మనం. రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చలేదా? కూల్చడం కోసంగానే రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి పెట్టలేదా? అదే అంటించుకుంది వీళ్ళు ఎప్పటిదాకా. ముందు ఇద్దరు ఉన్నారు కదా, నార్త్లో ఒకడు, మన దగ్గర ఒకడు, ఇద్దరే ఎంపీలు. ఆ ఇద్దరి దగ్గర నుంచి కొంచెం ఎదిగి వాజ్పేయిను అద్వానీ ఉన్నప్పుడు ఒక కన్సిడరబుల్ నెంబర్లోకి తీసుకొచ్చింది. ఆయన రథయాత్ర చేసిన తర్వాత ఇది ఒకటి ఉన్నదని ఒక గుర్తింపు వచ్చి ఒక ఆల్టర్నేటివ్ మనకుంది కాంగ్రెస్ పార్టీకి అని ఒక సింబల్ వచ్చింది, జనానికి తెలిసింది. అప్పట్లో మనం ఎంత ఆదరించాం దాన్ని?
వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని గిరిధర గొమ్మాంగో అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు కూడా వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు కాబట్టి ఓటేస్తున్నానని ఓటేసే గవర్నమెంట్ కూలగొట్ల. ఇవన్నీ అది ఆ పార్టీ నేర్పిన చరిత్ర టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈయన చదువుకున్నాడు, ఈయనకు ముందునేవాడు. అట్లాగే నేను ఇంకో చోట ఒక పెద్ద ఆయన చెప్తాను విన్నాను. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉండగా వాజ్పేయి గారు పెద్ద గుంతున్నవాడట. ఈయన తీవ్రవాది, ఆయన సౌమ్యుడు. అద్వానీ గారు రాగానే వాజ్పేయి గారి సౌమ్యుడు, అద్వానీ గారు తీవ్రవాది. మోడీ గారు రాగానే అద్వానీయే మంచివాడు, కాస్త గౌరవం ఇచ్చేవాడు, ఈయన మరీ బుల్డోజరు. ఇప్పుడు ఈయన ఉండగా ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ భుజాన్ని వేసుకుంటున్నాం. కొన్నాళ్ళు పోతే ఇది ఒక దయ్యం కదా చెప్తారు. ఊళ్ళో వాడు చెడ్డవాడు ఉన్నట్టు, వాడికి అంతా చాలా చెడ్డ పేరు. వాడు సస్తూ కొడుకుని పిలిచి, ఒరే నాకు మంచి పేరు తేవాలరా అన్నట్టు. ఏం చేయాలి? అప్పుడు వాళ్ళ నాన్న పేరు వీడు ఏదైనా పీఠాలు పెట్టాలి, గుళ్ళు కట్టించాలి, ఏం చేయాలి కదా. వీళ్ళన్నట్ట మా నాన్న అందరిని రోజు తిడుతుండేవాడు కదా, నేను అందరిని కొడతానని. కనబడ్డవాళ్ళని కొడుతున్నట్టు. అప్పుడు జనం అనుకుంటారంటే వీళ్ళ నాన్నేనయ్యనరా తిట్టి ఊరుకునేవాడు, ఇవి ఎదవ కొడుతున్నాడు అని. నువ్వు తిట్టడం నేర్పావు, రాళ్ళు విసరటం నేర్పావు, ఆ రాళ్ళు ఆయన విసురుతున్నాడు. నువ్వు ప్రభుత్వాలు ఎట్లా కూల్చావో నేర్పావు, చూపించావు చరిత్రలో. ఆయన అట్లాగే చేస్తున్నాడు. మహారాష్ట్ర మంచి ఉదాహరణ కదా. ముందు రోజు నాడు ప్రమాణ స్వీకారం చేయటం, మర్నాడు గవర్నమెంట్ మారిపోవటం, మళ్ళీ ఏంటి ఆ పార్టీని చీల్చి సగం మందిని తీసుకొచ్చి నిన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిపోయి కావటం. అంటే జారటం పడటం నీ నుంచే నేర్చుకున్నాను అని నిరూపిస్తున్నాడు ఆయన. శత్రువుని ఎదగనీయడం అంటే ఎదగనివ్వరు. అది వ్యాపారమైనా సరే. మీరు ఇడ్లీ కొట్టు పెట్టుకొని మీ పక్కన ఇంకో బండి పెట్టుకుంటే మీరు ఉండనివ్వరు. మీరు చెప్పులు కుడుతూ పక్కన ఇంకోటి పెట్టుకుంటే ఉండనివ్వరు. మీరు అరటిపళ్ళు అమ్ముతూ పక్కన ఇంకోటి అమ్మితే ఉండనివ్వరు. మీరు అధికారంలోకి వస్తారంటే ఇంకోటి పోటీని ఎందుకు ఎదగనిస్తారు? ఎదగనివ్వరు. ఇట్స్ పార్ట్ ఆఫ్ రాజకీయం. రైట్. సో జయసారథి గారు, ఫైనల్గా ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలా ఉండబోతోంది అని? జయసారథి గారు లేనట్టున్నారు. ఎనివే మొత్తానికి శనివారం అయితే